ప్రోమో వచ్చింది. ఒక ప్రోమో చూసి వచ్చి వీడియో చూస్తే అసలు బేసిక్ ఏది అర్థం కాదు భయ్యా. 2 ప్రోమోలు మంచి క్లారిటీగా చూడండి, అప్పుడు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. ఇందాక వచ్చిన ప్రోమో చూసి వీడియో చేస్తున్నాను అనమాట. హంగ్రీ హిప్పో ఇది గేమ్ అనమాట. 2 ప్రోమోలు వచ్చాయి. 2 ప్రోమోలు మీరు అన్ని చూసుకుంటే బర్నీ గారు సంచాలక్ మాటకు అంటే దీన్ని 2 ఫేస్ ఆఫ్ గేమ్ అనాలా లేకపోతే 2 మొహాలున్న మనిషి అని అనాలనేది ఒకటి మ్యాటర్. ఇక్కడ ఇది నెగిటివ్ అనుకోవాలా పాజిటివ్ అనుకోవాలంటే వీడియో చూడండి. ఫస్ట్ రెడ్ టీమ్ విన్నర్ అని చెప్పారు. ఎందుకు ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఆ హంగ్రీ హిప్పో ఎవరైతే ఎక్కువ బౌలర్స్ అనేది పెడితే వాళ్ళు ఈ రౌండ్ విజేత అనమాట. కెప్టెన్సీ కంటే అయినా బెనిఫిట్ ఆఫ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అక్కడ అన్ని. రిచ్ ఫుడ్స్ అండ్ లగ్జరీ ఫుడ్ అండ్ కెప్టెన్సీ కంటెండర్ కావడం. ఇంకొకటేమో ఏంటంటే ఇంకోటి ఏదో ఉంది అండ్ మటన్. నాన్ వెజ్ అంటే ఎవరికైనా పిచ్చే కదా, ఎవరైనా ఆడతారు అనుకోండి. ఇక్కడ కొంతమందికి మంచి అవకాశం అనుకోవాలి. బేసిక్గా మ్యాటర్ ఏంద్రా అంటే ఫస్ట్ ఎండ్ బజర్ నుంచి స్టార్ట్ బజర్ నుంచి ఎండ్ బజర్ లోపు ఎవరైతే ఎక్కువ బాల్స్ పెట్టేస్తారో హంగ్రీ హిప్పోలో వాళ్ళు విన్నర్. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవ్వగానే మన హిమాలయన్ గారు అయితే బాల్ పట్టుకొని ఉరుకుతూ వీళ్ళగా చాలా మంది ఉన్నారు. శ్రీజ అండ్ తనుజ, రీతు అండ్ కళ్యాణ్ అండ్ సుమన్ శెట్టి గారు, వీళ్ళందరూ సంజన వాళ్ళందరూ ఉన్నారు. ముందు అయితే శ్రీజ, సుమన్ శెట్టి అన్న అండ్ హిమాలయన్ ఇమ్ము గారి చేతిలో బాల్ అనేది ఉందన్నమాట. ఆయన హోల్డ్ చేసి ఉన్నారు. బేసిక్గా ఆయన ఎవరైతే హంగ్రీ హిప్పో ఆయన దగ్గరికి వెళ్ళే లోపు ఆ బాల్ ఈయన ఒక మాట చెప్పాలంటే హిమాలయన్ చేతిలోనే ఆ బాల్ ఉంది. వీళ్ళందరూ పట్టుకొని ఉన్నారు. అండ్ అమ్మ సుమన్ శెట్టి అన్న పడ్డమ్మా బాల్ బదులు సుమన్ శెట్టి అన్నని పడేసిరేమో హంగ్రీ హిప్పో పాపం తినేస్తుందేమో అనుకునే బేసిక్గా లాజిక్ ప్రకారం. కానీ బట్ అక్కడ ఏం కాలేదు. ఇక్కడ ఆ రౌండ్ లో ఫస్ట్ ప్రోమోలో ఏమైందంటే ఎవరు విన్నర్ అన్నప్పుడు రెడ్ టీమ్ అని చెప్పారు. అక్కడ తనుజ గారు బయట ఫాలోయింగ్ ఎక్కువ ఉంటే సరిపోదు, అక్కడ గేమ్ కూడా అంతే ఉండాలి. దానికి అరవడాలు, అక్కడ రాంగ్ అయినా సరే కరెక్ట్గా అరవడాలు, ఇది అన్ఫేర్, ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోండి, ఇలాంటి బేసిక్ అనవసరమైన టాపిక్ మాట్లాడకూడదు. సంచాలక్ ఏ చేసినా చూసే చేస్తాడు కదా. అక్కడ ఎవరి చేతిలో బాల్ ఉంది ఒకళ్ళ లేపినా సరే ఎవరి చేతిలో బాల్ ఉన్నది తెలుస్తుంది కదా. ఒక చేతిలో ఉంటుంది కదా ఆ బాల్, ఎవరైతే పెడితే వాళ్ళే. అక్కడ కరెక్ట్గా ఆయన జడ్జిమెంట్ ఇచ్చారు. ఈమె కావాలని ఇచ్చుకోండి, ఇది అన్ఫేరు, కరెక్ట్ కాదు, ఇది బాల్ ఎవరి చేతిలో ఉంది, అది ఇదని చాలా మాట్లాడేసింది. బర్నీ గారు అసలే అమాయకుడు, మంచి మనిషి, మంచోడు అని అనుకోవాలి మనం. ఈమె అరుపుడికి ఈయన భయపడి ఇది నేను రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చేస్తానేమో అంటే రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చానేమో అని అనేసాడనమాట. ఇది సెకండ్ ప్రోమోలో వచ్చింది మ్యాటర్ అనేది. అక్కడ రైట్ అన్నాడు. 2వ ప్రోమోలో చూస్తే నా మైండే బ్లాక్ అయింది. అసలు ఏంద్రా నాయన ఈయన 2 సార్లు మార్చే అంటే ఈమె వచ్చే అరుపుకి ఈయన భయపడో మంచితనంతోనో బ్లూ టీమ్ విన్నని చెప్పేసారు. అక్కడ హిమాలయన్ గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అన్నా సరే ఈయన నేను కొన్ని బెనిఫిట్ ఆఫ్ కొన్ని డౌట్ల వల్ల నేను బ్లూ టీమ్కి అయితే విన్నర్గా ఇచ్చేస్తాను. అంటే నువ్వు మంచిడైతే అవ్వని, కానీ ఆ బాడీతో తను అక్కడి నుంచి ఇక్కడికి ఆ బాల్ హోల్డ్ చేసుకొని అంతమందిని గుద్దేసి అన్నీ వచ్చేసరికల్లా చూసుకొని ఇవ్వాలి. అక్కడ డౌట్ ఏంటి అక్కడ క్లారిటీగా ఇచ్చినప్పుడు ఆ మాట ఒక మాట మీద స్టాండ్ ఉంటే అది కరెక్ట్ గేమ్. ఈయన మంచితనమా లేకపోతే కావాలని ఇదొక హై డ్రామా అనేదే డౌట్ అనమాట. తనుజ గారికి గేమ్ ఎప్పుడు చూసినా ఆ నోరు వేసుకొని పడవేసుకుంటుంది అంతే, అంతకుమించి ఏం లేదనమాట. ప్రోమో కన్నా ఎపిసోడ్ చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది మనకి. అండ్ అసలు విన్నర్ అయితే రెడ్ టీమే. పాపం వాళ్ళ చేతిలో బాల్ ఉంది. అండ్ సుమన్ శెట్టి అన్న పోయి హంగ్రీ దాంట్లో నోట్లో పడ్డాడు. పాపం తినేస్తుంది అనమాట. కానీ ఈయనైతే సంజన గారు మా స్ట్రాటజీలు మాకు ఉంటాయి అని అన్నారు. మీకు తెలియదమ్మా నేను ఎక్కడికి వెళ్ళి పడ్డాను మీరు చూసారా అని సుమన్ శెట్టి మొత్తానికి అయితే సుమన్ శెట్టి అయితే నోరు విప్పుతున్నాడు ఇప్పుడిప్పుడే. ఇదనమాట ముచ్చట. ఈ ప్రోమో మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాత వీడియోని చూడకపోతే వెళ్ళి చూడండి అండ్ చెక్ చేయండి. బాగా నచ్చితే షేర్ చేయండి. అటు ఇటు నచ్చినా సరే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యి ఛానల్. ప్రోమో ఇది ఎపిసోడ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం.